డాక్టర్ గారు నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది, ఇది ఏదైనా గుండె జబ్బుకు సంకేతమా? నడిచేటప్పుడు ఆయాసం వచ్చిందంటే డైరెక్ట్గా హార్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నడిచేటప్పుడు ఆయాసం వస్తుందంటే సింపుల్ ఫ్యాక్ట్, ఊబకాయానికి సంబంధించి రావచ్చు, మోకాలు నొప్పులు సంబంధించి రావచ్చు. సో వివిధ రకాలుగా ఈ ప్రజెంటేషన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. అయితే మనము డైలీ చేస్తున్న ప్రక్రియ చేయలేకపోతున్నాము, ఆ సమయంలో ఆయాసపడుతున్నాము, దాంతోపాటు గుండె దడ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, చెమటలు పడుతున్నాయి అంటే ఎస్, ఇది గుండెకు సంబంధించిన వ్యాధే. దీని గురించి మనం డెఫినెట్గా హాస్పిటల్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటివి నెగ్లెక్ట్ చేయడం వల్ల మేజర్ హార్ట్ అటాక్కి దారితీసే విధంగా మనము పరిస్థితులు ఏర్పరచుకోకూడదు. ఎప్పుడైతే ఇలాంటి సమస్య సడన్గా కనబడుతుందో డెఫినెట్గా హాస్పిటల్ అటెండ్ అయ్యి డాక్టర్ గారిని సంప్రదించడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఎవరికైతే నడిచేటప్పుడు ఆయాసం రావడము, నిస్సహాయత ఏర్పడుతున్నప్పుడు రక్తహీనత, షుగర్ వ్యాధి, ఒళ్ళు నొప్పులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, ఇలా రకరకాలుగా ప్రజెంటేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కానీ బట్ రొటీన్గా చేస్తూ సడన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వివరించి వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించిన దానివల్ల మేజర్ కెటాస్ట్రఫీ రాకుండా మనం కాపాడుకోవచ్చు.